వైద్యం విఘటించి మహిళ మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిధిలోని కన్నెపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే వివాహిత అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను పట్టణంలోని టచ్ ఆసుపత్రికి తరలించారు. మహిళ గుండెకు యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు స్టెంట్స్ వేశారు. ఆపరేషన్ విఫలం కావడంతో వివాహిత మృతి చెందింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రాజేశ్వరి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏంటంటే పాలు రాత్రి 1-2 గంటలకు పాలుని నీళ్లు తాగిపోమని అన్నారు. పాలు నీళ్ళు తాగిపోతే అప్పుడు చూడనియలే. పొద్దున 9 గంటలకు డాక్టర్ వచ్చిన తర్వాత చూడాలి అని అన్నారు. డాక్టర్ వచ్చిన తర్వాత సుఖం మమ్మల్ని చూడనియలే. ఏమైందంటే అంటే బిల్ చీటీలు ఇస్తాను, బిల్లు మా మందులు వంటకాలు పెడతాను కదా, మమ్మల్ని ఇటే డోర్ కాంచెలు ఇటే ఉంచుతారు. మా పేషెంట్ మేము చూసుకోవద్దా? సరే, కానీ వాస్తవంగా మేము అంత అయిపోయిన తర్వాత చనిపోయిందని చెప్పాక 10 నిమిషాల ముందు సుఖ 8,000 మందులు రాసిరు. తెచ్చిన వాడు ఇచ్చినాం, బాడీ చనిపోయిందని చెప్పారు. ఆ మందులు సుఖ ఎక్కియలే. తర్వాత ఏంటంటే మీకు డోర్ దొబ్బుకొని బాడీ ఇప్పుడు 10 నిమిషాలు ఎట్లా అనుకుంటున్నాను, డోర్ దొబ్బుకొని పోయే వరకు బాడీ ఇప్పుడు చనిపోయిన బాడీ కాదు. మేము ఇటువంటి బాడీలు ఎన్నో బాడీలు చూసినాం. బాడీ చనిపోయిన బాడీ కాదు. బాడీ చనిపోతే ఏంటంటే ఖమ్మం జిల్లా బోనకల్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.